ఈక్వల్ టు బిందాస్. ఈ రోజు మన పటాస్ లో మీ అందరికి తెలిసినట్టు బ్యాండ్ బాజా బారా. Let me call up on stage Victory Venki along with Yoda sisters. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే. Let me call up on stage one of the finest singers of Tollywood, Krishna Chaitanya along with his wife Mridula. ఆకాశం తస్సదియ అమ్మకాని కేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దా. భూగోళం ఎప్పుడైనా వేల వేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దా. యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే యాష్ కరేంగే. Welcome Krishna Chaitanya and Mridula. మా పటాస్ లో ఒక ట్రెడిషన్ ఉంది, చేతులను చేయండి. నేను అనబడే కేసి, నేను అనబడే కేసి, నేను అనబడే మృదుల. ఈ పిల్లలు ఎలాంటి పంచలేసినా కేసి అసలు సింగరే కాదు, మృదుల అసలు యాంకరే కాదు అన్నా. ఏమి కాదు, కోపంగా చూడము స్టేజ్ వదిలేట్టు వెళ్ళము దేంతోని కొట్టము. జై రాములమ్మ, జై పటాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. You are my darling, 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 darling. What a feeling, darling, darling. Let's start punch pataka. భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఎలాంటి నిజాలు దాచుతారు? ఫ్రెండ్స్ కి అప్పిచ్చినప్పుడు భార్యతో చెప్పుకోలేకపోతాడు. చెప్తే ఏమైంది? తంతది. సెకండ్ సెటప్ పెట్టినప్పుడు భార్య తెల్లకూడదు అనుకో. నువ్వు మృదులకి లేనిపోయిన డౌట్లు క్లియర్ చేసి షో అయిపోయాక ఒకసారి బయటకు వెళ్ళు. నెక్స్ట్ ఆన్సర్. రైట్. ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని దాచేస్తారు కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే బో నాకు లేదని. ఇప్పుడు నెక్స్ట్. బయటికి వెళ్ళినప్పుడు దాస్తాడు. ఏం దాస్తారా? భార్య వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు. భార్య వాళ్ళ చెల్లి అంటే మరదల దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య దగ్గర ఏం దాస్తాడు? అరే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు సింక ఎలాగ చెప్పాడు, మృదుల చెల్లెలు శ్రీముఖి, మృదుల హస్బెండ్ కేసి. భార్యకి తాగే అలవాటు ఉన్నప్పుడు అది దాచినప్పుడు అది భర్తకు తెలియకుండా తాగిన. కానీ భార్య తాగేసి వచ్చింది అనుకో వాసన వస్తుంది కదా. హాల్స్ సెంటర్ ఫ్రెషన్ నీ ఎక్స్పీరియన్స్ అలా ఉందా? నెక్స్ట్. ప్రీవియస్ లవ్ మ్యాటర్స్ ఎందుకు చెప్పుకోరు అసలు నాకు అర్థం అంటే కాదు. 1-2 అయితే చెప్పుకోవచ్చు, చాలా ఉంటే చెప్పుకోలేము. కేసి నిజంగానా? వాళ్ళు చెప్పే బానే ఉంది, అవేవో అన్ని నాకే చెప్తున్నట్టు. బార్ లో ఫ్రెండ్స్ తో గడిపినప్పుడు ఆఫీస్ లో ఉన్నా ఇంకా చాలా వర్క్ ఉంది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ బార్ లో నువ్వు కేసి, నేను మృదుల. ట్రింగ్. హలో కేసి, రేపు పేపర్ బిల్ వేసి పొద్దున్నే వచ్చి. కేసి మృదు ఎక్కడున్నావు? ఆఫీస్ లో ఉన్నా, ఆఫీస్ మీటింగ్. నీ బొంద ఆఫీస్. మృదు అని అన్నప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వు ఏడున్నావు. ఐఎమ్ సారీ మృదుల. వెనకకి తిరుగు, ఇటు రైట్ సైడ్, ఇక్కడ స్ట్రైట్ గా. నాకు కూడా ఒక ఫుల్ బాటిల్ చెప్పవా ప్లీజ్? నెక్స్ట్. భార్య దగ్గర భర్త తన ఆరోగ్యం గురించి చెప్పుకోపోవడం. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవయ్యా. ఎవరు నీ గురించి చెప్పట్లేదు, అన్ని నాకే చెప్తున్నారని నువ్వే అనుకుంటున్నా. నెక్స్ట్. వైఫ్ ఫ్రెండ్ తో ఫోటో దిగినప్పుడు దాస్తారు. కేసి ఫోన్ ఇవ్వు. ఏం లేదు, ఫోన్ ఇవ్వు. ఏం లేదు. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా నీకు. ఓకే కదా అని పీకేస్తే దాని పీక కోస్తా.
ఒకటి చెప్పాలనుకుంటున్నా నీకు. చెప్పు. మన 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 మెంటల్ ఆ మెంటల్ దాంతో తిరుగుతున్నావు కదా. నీకు తెలుసు శ్రీముఖికి మెంటల్ ఎక్కిందని. దాంతో ఎందుకు నువ్వు క్లోజ్ గా ఫోటోలు దిగుతున్నావు? అది ఎప్పుడైతే ఇలా ఇలా అంటదో నా మనసు అలా అలా భర్తలు ఏం దాపెట్టకున్నా భార్యలు దాపెడతారు. ఎక్కడ? బెడ్రూమ్ లోనా బాత్రూమ్ లోనా? ఇప్పుడు మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, నీ బాయ్ ఫ్రెండ్ కేసీ. చలో బేబీ లెట్స్ గో. Hi Shrimukhi, how are you? Long time. Hi Casey, that's my brother Casey, cousin brother, second cousin sisters marriage లో మేము కలిసినప్పుడు. ఏమండి తొందర రండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు అమ్మాయి? Hey. పెద్దమ్మ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ రాములమ్మ అంటే వాళ్ళ నేను మృదుల చెక్కపచం చేసుకుంటూ ఒకసారి మృదుల అండ్ కేసీ యాజ్ వెల్. భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఎలాంటివి ఇట్లానే క్రేజీ ఆన్సర్స్ కావాలి మాకు. నేను నిజం ఆన్సర్ చెప్తాను, క్రేజీగానే ఉంటుంది బట్ నిజం జరిగింది ఇది. మృదులకు తెలియకుండా నేను కెసినోలో 35,000 పోగొట్టా. ఎప్పుడు? పెళ్లికి ముందా పెళ్లికి తర్వాతనా? పెళ్లి తర్వాత. పెళ్లికి ముందైతే నీకెందుకు చూస్తాను? ధైర్యంగా ఒప్పుకున్నంటే మగాడివి పోయాను. ఆన్సర్ చెప్పే ముందు దీనిపైన మీ స్పందన అయితే నేసారి 35,000 ఖర్చు పెట్టినప్పుడు ఏం అనద్దు. మృదుల పోయి నువ్వు చెప్పు, కేసీకి తెలియకుండా నువ్వు దాచిపెట్టిన ఒక విషయం. తనకు తెలియకుండా మస్తు షాపింగ్ చేస్తా, షాపింగ్ చేసి బిల్ అడుగుతాడు. అంటే ఎంత అయింది చెప్పు అంటే జస్ట్ 3,000 అయింది, ఊరికి కనిపిస్తుంటే సేల్ ఉందని కొన్న ఉట్టి కొనలే అని చెప్తా అనమాట. అది 3,000 కాదు 30,000 అని తర్వాత తెలుస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. మనం ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్న పెళ్లి ఆగిపోతే బాగుండు అని అనుకుంటాము? పెళ్లికి కత్తి లాంటి ఫిగర్ లేకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తే పెళ్లి అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అంత కత్తి ఉంటే నువ్వెందుకు వదిలేవు ఫస్ట్ దాన్ని? అంటే టైం అయిపోయింది, వదిలేసిపోయింది. నెక్స్ట్, జాబ్ లేనప్పుడు చేసుకున్నప్పుడు, గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు, బా ఈ పెళ్ళింది చేసిన గవర్నమెంట్ జాబ్ వచ్చి ముందు వచ్చి ఉంటే శాలరీ. నువ్వేదైనా పొలిటికల్ యూత్ లీడరా? పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందా నీకు? నువ్వు నిజంగా అవుతో తెలుసా? నీ ఆ భాషలో ఆర్ద్రత ఇది అది. ఒక పాట పాడు అదే గొంతుతో. రూబా రూబా ఏ రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా ఏ తాబా తాబా మేరీ మాయాబూబా మాయాబూబా. నెక్స్ట్, మగాడు కాదు అని తెలిసినప్పుడు. ఎట్లా వస్తుంది? పాత గర్ల్ ఫ్రెండ్ అడుగుతాం. ఇప్పుడు తాళి కట్టాలి, అందరు కలిసి అక్షంతలు వేస్తారు కదా. ఈ పిల్ల ఈడు మగాడా? పెళ్లికి ముందే తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆన్సర్. అమ్మాయి డైలీ సీరియల్స్ చూస్తా అని తెలిసినప్పుడు. నాకు అర్థం కాదు మృదుల, మనకున్న ఏకైక టైం పాస్ సీరియల్స్ టీవీ, మనం చూడకపోతే ఎవరు చూస్తారు? అంటే పెళ్లి చేసుకునేటప్పుడైనా అమ్మ పెళ్లి చేసుకుందో రామ్మ అంటే 3 నిమిషాలకు సీరియల్ అయిపోయినాక వస్తా అనే రకం. 3 నిమిషాలకు సీరియల్ అయిపోయినాక వస్తా అనే రకం. ఎస్ కేసీ, నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుంది నీకు అనిపిస్తుంది? అంటే అరేంజ్ మ్యారేజెస్ లో ఏం జరుగుతుందంటే అమ్మాయి గురించి అబ్బాయి గురించి తెలియదు కదా. తెలియదు కాబట్టి అమ్మాయి గురించి పెళ్లికి ముందే తెలిసి బామ్మో ఈ అమ్మాయిని తట్టుకోలేనరా బాబు, ఈ పెద్ద గయ్యాళి అన్న ఒక. అదే చెప్దాం అనుకున్నా, అంటే గయ్యాల గురించి కాదు, ఈయనకి ఎవరైనా బాగా చాగదీసి జిడ్డు చేసి స్లో వర్కర్స్, అమ్మో యాంకర్ అనిపించుకుంది, మధ్యలో సింగర్ చెప్తుంటే మధ్యలో వచ్చేసింది. వెల్కమ్ యోధా సిస్టర్. ఒళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాష్ ఇచ్చుకుంటా బతాస్. నమస్కారం కృష్ణ చైతన్య గారు, నా పేరు రమ్యశ్రీ. నమస్కారం ప్రిలి గారు, నా పేరు యోధా. ఏదమ్మా నా పేరు చెప్పు ఒకసారి.
మృదులా. అవి పళ్ళ ప్రాబ్లం నా ఇయర్ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు చేసేది మీరు అలా ఉండరు, మీరే చూడండి ఎలా ఉంటుందో. అబ్బా ఏం చేస్తున్నారు? పెళ్లి కాక ముందు నేను పాటలు బాగా పాడేవాడిని కదా. అవును పాడేవాళ్ళు. మరి పెళ్ళైన తర్వాత నా వాయిస్ ఎలా ఉందా అని చెక్ చేసుకుంటున్నాను. మరి చెక్ చేసుకోండి. మరి గాడిదలా గడిచి నన్నెందుకు లేపారు? గాడిదంటే గాడిద, నేను కోలా కూసాను కదా. కోలాగా? కావాలంటే మళ్ళీ ఒకసారి విను. అలాగే. వాళ్ళే అచ్చారండి, అచ్చం గాడిదలా. మళ్ళీ గాడిదంటావేంటి? నేను కోలా గడిచాను కదా. అంటే నాకు గాడిదంటే ఇష్టం అండి. అంటే ప్రేమతో పిలిచావన్నమాట అని అనుకోండి. సరేలే గాని టిఫిన్ ఏం చేసాం? వడ చేశాను, ఇడ్లీ చేశాను, ఉప్మా చేశాను, దోశ చేశాను, పూరి చేశాను. ఇన్ని చేసావా? వంట కదా. తెస్గా మళ్ళీ కరికేరు. మృదులా, మనల్ని పటాసెట్ వాళ్ళు గెస్ట్లుగా పిలిచారే. గెస్ట్లుగా? వాళ్ళకి వచ్చింది పొయ్యాకాలం. కీరవాణి పిలవక మనల్ని పటాస్ కి పిలిచారు కదా. అవును. అక్కడే నాకు కొంచెం ప్రేమగా ఉన్నట్టు నటిద్దాం. రోజు చేసే పని అదేగా. మరి అక్కడ పటాస్ వాళ్ళు నాకు ఇష్టమైన కలర్ ఏంటి అని అడిగితే నువ్వేమని చెప్తావు మృదులా? అదేం చెప్తాను. కాదు, నాకు ఇష్టమైన కలర్ బ్లాక్. అవునులేండి, మీతో నాకు పెళ్ళైన దగ్గర నుంచి నా లైఫ్ కూడా బ్లాక్ డైలాగ్ మారిపోయింది. సరేలే గాని పటాస్ వారు నాకు నీలో ఇష్టమైంది ఏంటి అని అడిగితే ఏమని చెప్తాం? ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పవే. అక్కడ ఏం లేదు కదా చెప్పడానికి. ఏంటి రండి షాపింగ్కి వెళ్దాం. షాపింగ్ కా? నేను రాను. ప్లీజ్ అండి, నాకు షాపింగ్ అంటే చిరాకు అని నీకు తెలుసు కదా. నువ్వే వెళ్ళు, నేను రాను. ప్లీజ్ రండి. నేను రాను. అబ్బా నేను అన్నది షాపింగ్ లో కాదు, మరి ఫ్లాష్ బ్యాక్ లోకి. నాకేం భయం, నేను వస్తాను. పదండి. ఫ్లాష్ బ్యాక్ 1947 నవంబర్ 19th ఒక రోజు. ఎక్కడికి వెళ్తున్నావు మృదులా? షాపింగ్కి వెళ్తున్నానండి. పద నేను వస్తాను. మీకు సాంగ్ రికార్డింగ్లు అవి ఇవి ఉంటాయి కదండి. చిత్తు, నీకంటే అవి నాకు ఎక్కువ కాదు. అయితే మీకు ఇష్టమైంది నాకు ఇష్టం, మీకు ఇష్టమైన షాపింగ్ నాకు ఇష్టం లేదు. నీకు షాపింగ్ అంటే ఇష్టం కదా మృదులా? నాకు కూడా ఈ రోజు నుంచి షాపింగ్ అంటే ఇష్టం మృదులా, ఇష్టం. వద్దండి, ఈ రోజు నేను రాను. వెళ్దాం పదా. వద్దండి. నేను వెళ్దాం అండి షాపింగ్ కి కాదే, ప్రెజెంట్ కి వెళ్దాం పదా. పదండి. ఇప్పుడు ప్రెజెంట్ చూసారా అండి మన ఫ్లాష్ బ్యాక్? బాగా చూసానులే గాని అసలు అప్పుడు ఆ కలర్ పాయింట్ ఎలా కొనుక్కుని నాకు ఇంకా అర్థం కావట్లేదే. ఏం లేదు, మా పుట్టిన వాళ్ళు నాకు చీర పెట్టారు, అది నాకు నచ్చలేదు. మీకు ప్యాంట్ లా కుట్టించి నేను గిఫ్ట్ ఇచ్చాను అంతే. అయినా మీరు మార్పు వచ్చింది. నాలో ఏం మార్పు వచ్చింది? పెళ్లి కాక ముందేమో నేను ఒక్కదాన్ని షాపింగ్కి వెళ్తే నేను వస్తాను అనేవాళ్ళు. అదే ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను షాపింగ్కి వస్తే చేస్తాను. ఎవరే మారింది? నువ్వా మారింది? నేనా మారింది? పెళ్లి కాక ముందు నీ పేరేంటే? మిస్ మృదులా. మరి పెళ్ళైన తర్వాత నీ పేరేంటే? మిస్సెస్ మృదులా. పెళ్లి కాక ముందు నా పేరేంటే? కృష్ణ చైతన్య. అవును. పెళ్ళైన తర్వాత నా పేరేంటే? మిస్టర్ కృష్ణ చైతన్య. ఇప్పుడు చెప్పవే, ఎవరే మారింది? నువ్వు మిస్సెస్ అయ్యావు, నేను మిస్టర్
పాటలా ఉంది అని అనేదండి. పెళ్ళైన తర్వాత అర్థమైంది, చిన్న పాట పాడినా చిట్టి పాటలాగా ఉంది అని అంటుందండి ఇది. ఏమండి చిట్టి పాట గురించి మాట్లాడకండి. ఏ చిట్టి పాట పాడితే కనీసం డబ్బులేనా వస్తాయి, అదే మీరు పాట పాడితే పక్కింటి వాళ్ళతో గొడవలు వస్తాయి. కీరవాణి సుమా ఇప్పుడు ఒకసారి ఇద్దరు కలిసి కీరవాణి కీరవాణి వీళ్ళు నిజంగానే మాకు ఫ్యూచర్ చూపించారేమో అనిపించింది నాకు. నిజం చెప్పండి ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. కొన్ని బాగా కనెక్ట్ అయ్యారు కదా. షాపింగ్ బాగా కనెక్ట్ అయ్యాను నేను. ముందు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు బాగుంది ఇదేంటి రాగము ఇదేంటి తాళం అడిగేదాన్ని. ఇప్పుడు కొంచెం మెల్లగా చేసుకో, ఒక అసహ్యంగా ఉంటుంది పక్కన వాళ్ళు వింటే. నిజంగానే అంటాను సార్ నేను. ఇద్దరు కలిసి ఇట్లా ఊపుకుంటూ కిందకి వెళ్ళారు చూడు, అది ఆ స్టెప్. స్టార్ట్. కృష్ణ చైతన్య సూపర్ సింగర్, మృదుల గారు సూపర్ యాంకర్. మృదుల గారికి ఏంటంటే ఏదైనా సరే సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ప్రతి దాంట్లో. యాంకర్ కదా, మార్నింగ్ లేవగానే పడుకున్నారు మంచిగా. మార్నింగ్ లేవని ప్రస్తుతం మృదుల గారు లేసారు అనమాట. గుడ్ మార్నింగ్. మా ఆయన్ని లేపాలి. ఓ ఈయన ఇలా లేవడు కదా, ఈయన సింగర్, బేసిక్ గా సింగింగ్ తోనే లేపాలన్నమాట. తెల్లారిందో మామో మామా, నాకు షూటింగ్ నీకు రికార్డింగ్ టైం అవుతుంది, మేల్కుందామా. ఓ బ్రష్ చేసుకోవాలి. మై గాడ్, టూత్ పేస్ట్. ఓ షిట్, బ్రష్. ఓ మై గాడ్. కాబట్టి అదే కృష్ణ చైతన్య రాముడు మంచి బాలుడు. టూత్ పేస్ట్. అరే ఈవిల్ డెడ్ లో దయ్యంలాగా ఉన్నారు. బ్రష్. నో ఎక్స్ప్రెషన్. మృదుల గారు కృష్ణ చైతన్య ఒక సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే మృదుల గారు అక్కడ కామెడీ సీన్ వస్తుంది. మృదుల కృష్ణ చైతన్య దయ్యం సినిమా అయితే మృదుల అనే కృష్ణ చైతన్య కూడా ఏమండి మీకేం భయం అవ్వట్లేదా? నిజంగా మీరు గ్రేట్ అండి. భయపడ్డాను. ఎక్కడ? ఇన్సైడ్. మృదుల గారికి బేసిక్ గా చాయ్ అంటే చాలా ఇష్టం. 24 hours. ఆమెను ఎప్పుడైనా హాస్పిటల్లో వేస్తే సెలైన్ కాదు, నోట్లో చాయ్ పెట్టుకుంటుంది. బ్లడ్ తీస్తే కూడా బ్లడ్ రాదు, చాయ్ వస్తుంది. ఇక్కడ నేను కూడా చెప్పాలి, చైతన్యలో ఛాయ్ అని ఉంది, అందుకే నన్ను చేస్తాను. ఇళ్ళ తను ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నారు. సో ఒక ఇంజనీర్ వచ్చాడు అనమాట. ఇంజనీర్ వచ్చాక మేడం ఇది మన ఇల్లు ప్లాన్ అండి, ఇక్కడ మనకు ఏంటంటే ట్యాప్స్ డైరెక్ట్ పైనుంచి వస్తాయి, ఇలా ట్యాప్ ఇప్పగానే చాయ్ వస్తుందా. అండ్ ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్, ఈ స్విచ్ చేయగానే చాయ్ వస్తుందా. ఇక ఇదండి స్విమ్మింగ్ పూల్ అండి, స్విమ్మింగ్ పూల్ లో చాయ్ పోసుకొని ఇలా దూకి పటాస్ స్టోవ్ కి కనుక యాంకర్ గా పెడితే ఏ విధంగా ఉంటుంది మృదుల గారిని. సో డైరెక్ట్ యాక్షన్ చెప్పారు, పటాస్. మేడం ఆస్ కాదు, ఫుల్ టు బిందాస్. ఓ సారీ అండి. ఓకే యాక్షన్ మేడం. ఫుల్ టు బిందాస్. పటాస్ ఏది మేడం? అయ్యో చాయ్లో కలుపుకొని తాగేశాను. మృదుల గారు ఏంటంటే అసలు ఇప్పటిలాగానే అసలు మాట్లాడివ్వరు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, సార్ మృదుల గారు హాయ్ అండి. హాయ్. కృష్ణ చైతన్య గారు ఈ మధ్య ఏం సాంగ్? మొన్ననే సాంగ్ పాడారండి మా ఆయన. సార్ కృష్ణ చైతన్య గారు రేపు ప్రోగ్రామ్ ఉందండి మా ఇద్దరికి ప్రోగ్రామ్. సార్ కృష్ణ చైతన్య బాయ్. బాయ్ బాయ్ వెళ్ళిపోయింది. మా ఆయన తరపున నేనేం చెప్పాను బాయ్. ఏంటండి మీరు అస్సలు మాట్లాడరు, మా చుట్టాల ముందు పరువు పోయింది తెలుసా. నన్ను ఎక్కడ మాట్లాడించావు నువ్వు? ఒకవేళ కృష్ణ చైతన్య గారిని మృదుల గారి ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే ఈ విధంగా ఉంటుంది. కృష్ణ చైతన్య గారు
మృదుల గారు. ఓకే, హాయ్ అండి, హలో. ఈ రోజు మన స్టూడియోకి ఒక గ్రేట్ పర్సనాలిటీ, సూపర్ పర్సనాలిటీ మృదుల గారి హస్బెండ్ వచ్చారు. ఓకే సార్, చెప్పండి, మీరు ఈ మధ్య సాంగ్స్ బాగా పాడుతున్నారంట కదా? పాడతారు, ఎందుకంటే మంచి వైఫ్ వచ్చింది కదా మీకు, ఆవిడకి తగ్గట్టు ఉండాలంటే పాడాలి. సార్ చెప్పండి, ఈ మీ కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, బాగా వస్తున్నాయంట? వస్తాయి, ఎందుకంటే నీ ఇంట్లోకి ఒక మహాలక్ష్మి కాలు పెట్టింది కదా. చెప్పండి, ఈ మధ్య బాగా హ్యాండ్సమ్ గా తయారయ్యారు. అవుతారు, ఎందుకంటే ఇంత అందం పక్కన నిలబడాలి కదా. సార్ చెప్పండి, ఈ మధ్య మీరు అసలు ఏం మాట్లాడట్లేదంట, అసలు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడట్లేదంట? అది తెలుసు, ఇలా నా ముందు మాట్లాడాలంటే కష్టం కదా. సార్ చెప్పండి, అసలు మీరు ఏం మాట్లాడట్లేదు, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఎలా అనిపించింది ఓవరాల్ గా? అసలు టు ద పీక్స్ అన్నమాట, సూపర్ గా ఎంజాయ్. నాట్ ఫర్ ద షో, ఏదో కెమెరా ఉందని అవ్వడం అది కాదు. వీళ్ళిద్దరిని అంటే వాళ్ళ వీడియోస్ రిలీజ్ అయినప్పటి నుంచి మేము చూస్తున్నాము, ఫాలో అవుతున్నాము. అసలు మేము చాలా షోస్ చేసాం కాబట్టి సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఎవ్రీథింగ్ స్పోర్టివ్లీ. అండ్ పటాస్ కి మళ్ళీ నెక్స్ట్ టైం మేము పిలుస్తాము. చిన్నప్పుడు అప్పుడైనా కేసీ మాట్లాడాలి, మృదుల కొంచెం సైలెంట్ గా ఉండాలి. ఏం చేయాలంటే మా ఇద్దరిని కలిసి పిలవకూడదు. మృదుల చూసారు కదా ఈ లవ్లీ కపుల్ ని. మరి నెక్స్ట్ వీక్ ఎలాంటి సెలబ్రిటీస్ వస్తారో చూడాలంటే కీప్ వాచింగ్ శ్రీ మురళీ మోహన్ ఆఫ్ ద రైస్ పటాస్ ఫుల్ టు